శ్రీకాకుళం జిల్లా పలాస సామాజిక ఆరోగ్య కేంద్రంలో హెచ్డిఎస్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకు సేవల కన్నా వాళ్ళతో కుటుంబ సభ్యులకు కలిసి సేవలు అందించడమే గొప్పదని అన్నారు ఎమ్మెల్యే గౌతు శిరీష. హాస్పిటల్ డైరెక్టర్స్గా ధడేల్ నరసింహులు, అదేవిధంగా సవర రాంబాబును నియమించారు. ఇక డాక్టర్స్ అందరూ సమయపాలన పాటించాలని, అనారోగ్యానికి ఎదుర్కొనే ధైర్యాన్ని నింపాలని ఆమె వ్యక్తం చేశారు. అది చాలా కాస్ట్లీ అయితే 2-3 సంవత్సరాలు కలిపి రాదు, లేదంటే మనం స్పెషల్ ఇప్పుడు బడ్జెట్ కావాలంటే. కానీ ఇక్కడున్న ఈ నర్సులు కానీ పేషెంట్స్ ని రిసీవ్ చేసుకునే విధానం, వాళ్ళు మమ్మల్ని బాగా చూశారు, వాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా చూశారు, బాగా రిసీవ్ చేసుకున్నారు. హాస్పిటల్ బాగుందన్నా అదొక్కటే వాళ్ళకి సగం జబ్బు తగ్గిపోతుంది. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మేమన్నా కానీ ఏంటి హాస్పిటల్ స్థాయి ఎక్కడైనా నార్మల్ కామన్ పీపుల్ తో నన్ను నేను తోచుకునే మాట్లాడుతున్నాను. ఈ రోజు మాత్రం నిజంగా తిన్నగాని మీద వస్తున్నట్టుగా చూశాను. చాలా శుభ్రంగా ఉంది. రోజు ఇలాగే ఉంచాలని కోరుకుంటున్నాను. రెండోది, మీ మీద ఫిర్యాదు కాదు కానీ నిన్న కూడా ఇక్కడ ఈనాడు వాళ్ళతో సహా ఇంతకు ముందు చిన్న చిన్న కంప్లైంట్స్ వచ్చాయి. మీ డాక్టర్స్ తో కూడా చెప్పాను. టైంకి రమ్మని నేను కూర్చోండి గారు. ప్రతిరోజు 9 గంటలకు ఉండమని ఇబ్బంది పెట్టట్లేదు. కానీ కనీసం ఉన్న 6 డాక్టర్లు 3-4 హాస్పిటల్ తీసే టైం ఉంటే పేషెంట్స్ కి అదొక ధైర్యం.